నాకు ఇంకా ప్రత్యేకంగా చెప్పవలసిన అంశాలు ఏమీ మిగల్చలేదు. మన శివ మొత్తం టోటల్గా చాలా క్లియర్గా మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఈ ప్రోగ్రాం గురించి చాలా వివరంగా వివరించారు. అయినా జిల్లా అధ్యక్షుడు కాబట్టి, ముఖ్య అతిథిగా వచ్చాను కాబట్టి 4 మాటలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. మళ్ళీ చెప్పింది నేను చెప్తే మీకు బోరు కొట్టే ప్రమాదం కూడా ఉంది. ఒక్క విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మనకి 1 సంవత్సర కాలం అయింది, 1 సంవత్సరం 2 మాసాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవాళ మనం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం చాలా ఎర్లీగా ప్రారంభించినటువంటి కార్యక్రమం. ఎర్లీగా ప్రారంభించాల్సిన అనివార్యమైన పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని చెప్పాడు బాబు గారు. మా కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోండి, నేను షూరిటీ ఇస్తున్నాను, మీ భవిష్యత్ గ్యారంటీ అంటే నేను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చేస్తా, ఎక్కడ వెనకాడే ప్రశ్న లేదు, నమ్మండి నన్ను అని ప్రమాణం కూడా చేశాడు, ప్రతిజ్ఞ. దానికి తోడు జనసేన అధ్యక్షుడు ఆయన కూడా సై అన్నాడు బాబు గారితో పాటు. అందుకనే ప్రజాగణ ఉమ్మడి మేనిఫెస్టో అని రిలీజ్ చేశారు. సరే, దానిలో సూపర్ 6 అని ఒకటి ఇచ్చారు. అది మరి శివ చాలా వివరంగా చెప్పాడు, వినడానికి చాలా బాగుంది. సూపర్ 6 దానిలో ఇచ్చినటువంటి పథకాలు కూడా చాలా బాగున్నాయి. అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే ఇచ్చారు, నేను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తానన్నాడు. ఇవాళ సంవత్సరం తర్వాత నేను ప్రారంభించానన్నాడు. మరి ఇంకా దానికి క్లారిటీ లేదు కన్నా, కొంతమందికి వచ్చిందంటే కొంతమంది రాలేదంట. మరి అదేంటో ఇంకా కొన్నాళ్ళు పోతే కానీ అర్థం కాదు. 1 సంవత్సరం మింగేశారు. మీకు గుర్తుందో లేదో జీవో ఇచ్చారు, ఈ తల్లికి వందనానికి జీవో ఇచ్చారు. ఆ జీవోలో 1 పిల్లోడికి ఇచ్చారు. అప్పుడు మేమందరం అడ్డం తిరిగాం, ఏమయ్యా నీ దుంపదేగా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా అన్నావు, తల్లికి ఒకటే ఇస్తున్నావు ఏమిటి అని అడిగితే సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత మీరు చూశారుగా ఎంత ట్రోల్ అయిందో. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అనేటువంటి ట్రోలింగ్ చాలా పెద్ద ఎత్తున జరిగింది రాష్ట్రంలో. అది మనం చేస్తే కాల, నేను ఎక్కడో చూసా, ఆ తిరణాలకో లేకపోతే సంబరానికో రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్నారు, దానిలో కూడా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 మొదలెట్టారు. అంత భయంకరంగా ట్రోల్ అయిన తర్వాత ఇవ్వకపోతే ఇక ప్రజలు మనం నమ్మరు అనే స్థితికి వచ్చి మొత్తానికి సంవత్సరం తర్వాత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అవన్నీ క్లియర్గా వచ్చాయా రాలేదా అనేది రాబోయే కాలంలో తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్ల ఏమన్నారంటే 13,000 వచ్చినాయి, కొన్ని చోట్లేమో 9,500 వచ్చినాయి అని చెప్తున్నారు. ఇక వాస్తవాలు ఏంటో నిదానంగా బయటకు వస్తాయి. మనం 15,000 ఇచ్చాం, దానిలో 2,000 ఆ స్కూలుకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కోసం, అక్కడ ఉన్నటువంటి టాయిలెట్ల మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు స్కూల్కి కట్ చేసుకునే విధంగా ఇచ్చాం. అప్పుడు లోకేష్ బాబు గారు ఈ 2,000 జగనే కాజేస్తున్నాడు అనేటువంటి మాట కూడా మాట్లాడాడు. మళ్ళీ ఇవాళ 13,000 ఇస్తున్నారు వాళ్ళు కూడా. మన మాటలోనే నడుస్తున్నారు. అంటే మనం ఇచ్చినటువంటి మోడల్ అనేది చాలా అద్భుతమైనటువంటి మోడల్ అనే దానికి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలను నెరవేర్చకోకుండా అయిపోయిందనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. మొన్న ఈ అమ్మఒడి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూర్చుని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అన్నీ అయిపోయినాయిక, ఎవరైనా కాలేదంటే మాత్రం వాళ్ళ నాలికి మందం అని చెప్తున్నాడు.
ఈ నాలిక చాలా పలచన అబద్ధాలు ఆడటానికి. ఎమ్మటి ఆడేస్తాడు, ఏమీ సందేహం లేదు. మీకు గుర్తుందా 2014లో రైతు రుణమాఫీ అన్నాడు. 84,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయాల్సి వచ్చింది. ఎలా చేస్తావు నువ్వు అని అడిగారు. యాక్షన్ కమిషన్ కూడా పెట్టారు. ఎందుకు చేయలేను? నాకు అధికారం ఇవ్వండి, చేయకపోతే పడగండి. నేను ఎంఏ ఎకనామిక్స్ చదివాను. నేను ఎకనామిక్స్లో నేను దిట్టని, ఖచ్చితంగా చేసి చూపిస్తాను అని చెప్పాడు. అధికారంలోకి వచ్చాడు. ఏం చేశాడు మీరు చూశారు. ఆ చంద్రబాబు నాయుడుకి ఒక పేరుంది, రేవు దాటిన తర్వాత తెప్పదగలేస్తాడు అని. ఎలక్షన్ ముందు ఒకటి చెప్తాడు, ఎలక్షన్ అయితే ఇంకోటి చెప్తాడు, చేయడు. ఇది అందరికీ తెలుసు. కానీ ఈసారి నమ్మారు. ఎందుకు నమ్మారో తెలియదు. బహుశా నేను అనుకోవటం ఈ పవన్ కళ్యాణ్ చేరి నమ్మించడానికి ప్రయత్నం చేశాడు. పవన్ కళ్యాణ్ కొద్దిగా జులపాలు పైకి ఎగరేసి నీతిగా నిజాయితీగా ఉంటానని సొల్లు కబుర్లని చెప్పాడు కదా, అవి నిజమని ఉన్న భ్రమించారేమోననేటువంటి అనుమానం నాకు కలుగుతూ ఉంది. ఇందాక మన శివ చెప్పాడు, బీజేపీ కూడా ఇది పట్టించుకోవాలా. ఈ మేనిఫెస్టో చదివారు కింద నుంచి పైదాకా. వాళ్ళు కేంద్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలన చేశారు కాబట్టి ఈ ప్రజాగలం లేదు, ఉమ్మడి మేనిఫెస్టో లేదు, ఇది అయ్యేది కాదు, చచ్చేది కాదు. ఆ ఉమ్మడి ఏదైనా ఉంటే మీ ఇద్దరిదే కానీ మాకేమో సంబంధం లేదని వాళ్ళు వేసుకొని తప్పుకున్నారు. వాళ్ళని మనమేం అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీకి భాగస్వామ్యమే లేదు. ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఇచ్చినటువంటి మేనిఫెస్టో. సంవత్సరం అయ్యేసరికి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉందా చెప్పండి? ఎంత వ్యతిరేకత వచ్చింది. నేను కళ్ళారా చూసా. అసలు నాకు అనిపించింది ఏమిటంటే ఎన్నికలు అవ్వగానే కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. 175కి 11 సీట్లు వచ్చాయి. నేను 28,000 ఓట్లతో ఓడిపోయా. ఏంట్రా ఇది? అసలు ఏం జరిగింది? ఇది ఇంత భయంకరమైనటువంటి రిజల్ట్స్ వస్తుందని కల్లో కూడా అనుకోలేదే. ఓటమి పాలైతే అవ్వచ్చు, ఇది 60 70 వచ్చి ఓడిపోతే అదొక పద్ధతి. కేవలం 11 సీట్లే వచ్చి పెద్ద పెద్ద మెజార్టీతో మనం ఓడిపోయాం ఏమిటి అనేటువంటి భావన కలిగింది. ఈ సంవత్సర కాలం ఒకసారి చూడండి ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకు పెరిగాయో. ఎందుకో తెలుసా? అది మన గొప్పతనం కాదు, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. ఎందుకంటే ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు. నిలబెట్టుకోకపోగా బుకాయించే కార్యక్రమం చేస్తున్నాడు. బుకాయించడంతో పాటు ఎవరు దొరికితే లోపలేసేస్తున్నాడు. ఎంత అన్యాయంగా అంటే పోలీసు వ్యవస్థ మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఎవరు తనకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని తీసుకొచ్చి లోపలేసే కార్యక్రమం మీరు చూశారుగా. కొమ్మినేని శ్రీనివాస్ సాక్షిలో ఉంటాడు. ఆయన ఏదో ఏమి అనలా పాపం నవ్వాడంట. నన్ను చూసి అవుతావా అని అనుకుంటాడు. మరి ఏమో మరి హైదరాబాద్ వెళ్ళి పట్టుకొచ్చారు పోలీసులు. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, రిమాండ్కి పంపించారు. సెక్షన్లు ఏం పెట్టారు తెలుసా? SC ST అట్రాసిటీస్ కేసు పెట్టారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ నిర్బంధించాలి, భయపెట్టాలి అనేటువంటి కార్యక్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పరిపాలన మీద దృష్టి లేదు ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తుంటే జనం తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. ఇంత తండోపతండాలుగా వచ్చేస్తే కూటమి ప్రభుత్వం పని అయిపోయిందని ప్రజలు అనుకుంటారేమో, అధికారులు మా మాట వినరేమో అనేటువంటి భయం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో పట్టుకుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి బయటకు రాకుండా ఏం చేయాలి? హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకూడదు అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో పెడితే పరామర్శించడం కోసం హెలికాప్టర్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే పర్మిషన్ ఇవ్వాల. చివరి రోజున ఇచ్చారు, ఎక్కడో దిగడానికి వీలు లేని చోట. అదేవిధంగా మామిడి పంట సరైనటువంటి ధర లేక నష్టపోతున్నటువంటి చిత్తూరులో ఉన్నటువంటి మామిడి రైతాంగాన్ని పలకరించడం కోసం వెళ్తూ ఉంటే
దానికి ఇవాళ ఇచ్చారు పర్మిషన్ అతి కష్టం మీద. అతి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష కట్టి ప్రయత్నం చేస్తూ ఉంది. చిత్రం ఏంటంటే మొన్న సత్తెనపల్లి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే ఆయన విగ్రహావిష్కరణ సందర్భంగా వెళ్ళలేకపోతే వెళ్ళి పలకరిద్దామని వెళ్తే పర్మిషన్ లేదన్నారు, 3 వెహికల్సే అన్నారు. అయినా వెళ్ళాడు. తన కార్యకర్తల్ని కలుసుకోవడానికి వెళ్ళడానికి వీల్లేదనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తూ ఉంది. అయినా సరే దాన్ని ఛేదించుకొని కార్యకర్త దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతో వెళితే మామూలుగా అయితే ఓ 10-15 వేల మంది వచ్చేవాళ్ళేమో. చంద్రబాబు వద్దంటున్నాడు, పోలీసులు వద్దంటున్నారు, దీని సంగతి ఏమో చేద్దామని 40 వేల మంది వచ్చారు. మామూలుగా అయితే 10-15 వేల మంది సరిపోయేది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది జరగడానికి వీల్లేదు అని ప్రభుత్వం అంటే ఎందుకు జరగడానికి వీల్లేదు, కారణం ఏంటి అనేటువంటి ఒక లాజిక్ ప్రజల్లో వస్తుంది, కార్యకర్తల్లో కూడా వస్తుంది. అదే ఇవాళ సంవత్సర కాలంలో వచ్చింది. రాబోయేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అనేటువంటి భావన మీలోనే కాదు బయట ఉన్న వాళ్ళు కూడా కలుగుతూ ఉంటుంది. 4 సంవత్సరాలు ఉండగానే, ఎన్నికలకు ముందుగా 4 సంవత్సరాలు ఉండగానే మీరు చూశారుగా చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు, ఆ భూతానికి రానియం తొక్కేస్తాం, భూస్థాపితం చేసేస్తాం, మళ్ళా తిరిగి వస్తారని అనుకుంటున్నారేమో, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రానియం అంటున్నాడు. లోకేష్ అంటున్నాడు ఇండస్ట్రీస్లంట పెట్టుబడి పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతున్నారంట ఏమంటే మళ్ళీ జగన్ రావడానికి గ్యారెంటీ ఏమైనా ఉందా అని. వాళ్ళ తరపున వచ్చేసి ఈయన అంటున్నాడు జగన్ రానియం మేము అని. వీళ్ళిద్దరు మాట నమ్మరేమోనని మళ్ళీ ఈ ప్రజాగణానికి ఉమ్మడి మేనిఫెస్టోకి మద్దతు ఇచ్చాడే ఆయన మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈ మధ్య మీటింగ్ పెట్టాడు, ఎక్కడో అప్పుడప్పుడు వస్తుంటున్నాడు. ఈ మధ్యన హెలికాప్టర్లో వస్తాడు, హెలికాప్టర్లో మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాడు. జగన్ రానియం వస్తే కదా మేము ఏమైనా చేసేది, 15 సంవత్సరాలు మేము కలిసే ఉంటాం, మేము కలిసి ఉంటే రాడు, విడిపోతే వస్తాడు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏ మీటింగ్ ఏమైనాయండి జగన్ రాడు జగన్ రాడు జగన్ రాడు జగన్ రాడు అని చెబుతున్నారని ఏంటన్నాను అర్థం. రాడు 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 అంటున్నారంటే మీకెక్కడో గుండెల్లో భయం ఉన్నది, వస్తాడు 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 అని. అదే నిజమవుతుంది 4 సంవత్సరాల తర్వాత రాసుకోమని కూడా ఈ సందర్భంగానే మనం చేస్తున్నాం. అలాంటి భావన ఇవాళ ప్రజానీకంలో కలుగుతోంది. 1 ఇయర్లోనే 1 ఇయర్లోనే నేను 89లో రాజకీయాల్లో ప్రవేశించా. మొదటిగా రేపల్లిలో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రాజకీయాలే నా వృత్తి. 4 సార్లు గెలవలేదు, 2 సార్లు గెలిచాడు, వేరే అంశం. రాజశేఖర రెడ్డి గారు వెంట ఉన్నా, అనేక మంది ముఖ్యమంత్రులను చూశా, అనేకమైన పరిపాలన చూశా. ఎన్టీ రామారావు పరిపాలన చూశా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశా, విజయభాస్కర్ రెడ్డి గారి పరిపాలన చూశా, జనార్దన్ రెడ్డి గారి పరిపాలన చూశా, ఓసీ గారి పరిపాలన చూశా, కిరణ్ కుమార్ రెడ్డి గారి పరిపాలన చూశా, మర్రి చెన్నారెడ్డి గారి పరిపాలన చూశా. ఏ ప్రభుత్వానికి కూడా ఇంత తొందరగా ప్రజా వ్యతిరేకత రాలేదు. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వానికి అత్యంత వేగవంతంగా ప్రజా వ్యతిరేకత వచ్చింది. ఇది వాస్తవం. దీన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. రాజకీయాలు మారిపోయాయి, ఎన్నికలకు ముందు చూసుకున్నానే అనేది కాదు. రాజకీయాలంటే ఓటమి చెందిన దగ్గర నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉండవలసినటువంటి ఒక అనివార్యమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. అందువల్ల మళ్ళీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. మొన్న తాడేపల్లిలో 2 జిల్లాలకి కలిపి ఒక మీటింగు చేయడం జరిగింది. తర్వాత నియోజకవర్గాల స్థాయిలో 7 నియోజకవర్గాలకి కూడా నేను వెళ్ళి అక్కడ సమన్వయకర్తలతో కలిసి ఇలా మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం. దాని ప్రకారం మంగళగిరి పూర్తి చేశాం, ఇవాళ తెనాలి పూర్తి చేశాం. ఎప్పుడు మంగళగిరి తెనాలి ముందుంటున్నాయి, దానిలో ఏమి సందేహం లేదు. ఎందుకంటే నాయకత్వ పటిమ
దేర్ ఇస్ నో అదర్ లీడర్. ఒక్క శివ ఏకైక నాయకత్వంలో తెనాలి ఉన్నది. ఇది చాలా సంతోషం అని కూడా ఈ సందర్భంగా మనం ఓటమిని గెలుపుల తర్వాత చూద్దాం. ఒక్కోసారి ఓడిపోతాం, ఒక్కోసారి గెలుస్తాం. కానీ నాయకత్వ పటిమ కలిగినటువంటి వ్యక్తి, రాజకీయ కుటుంబం నుంచినటువంటి వ్యక్తి అన్నాబత్తుని శివకుమార్. అన్నాబత్తుని శివకుమార్ ఓడినా గెలిచినా తిరుగులేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. దానిలో ఏ విధమైన సందేహము లేదని మనం చెప్పాం. ఒక పటిష్టమైన నాయకత్వం ఉంది మీకు. ఆ నాయకత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత మీ అందరికీ ఉంది. చిత్తశుద్ధి, రెస్పాన్సిబిలిటీతో పనిచేసేటటువంటి నాయకుడు శివకుమార్ అని మనవి చేస్తున్నాం. అలాంటి నాయకులు దొరకడం చాలా కష్టం. దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సామాజిక వర్గం నుంచి దొరకడం మరింత కష్టం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కాబట్టి పట్టుదల, చిత్తశుద్ధి, లాయల్టీ ఉన్నటువంటి నాయకుడు శివకుమార్. కాబట్టి శివకుమార్తో మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు, సరికదా, చాలా సంతోషంగా ఉంటాం. తెనాలి మీటింగ్ అంటే చెప్పన్నా ఎప్పుడు రేపాయలున్నా అనేటువంటి పద్ధతుల్లో ఉంటారు. కాబట్టి మీ అందరూ ఒక పటిష్టమైన నాయకత్వంలో ఇవాళ ఉన్నారు. చాలా సంతోషం. శివకుమార్ మళ్ళా శాసనసభ్యుడు అవుతాడు. ఇంకా అదృష్టం బాగుండి ఇంకా పైకి కూడా వెళ్తాడనేది ఈ సందర్భంగా. కాబట్టి మీ అందరూ కూడా, నేను ఎందుకంటే ఇంకా దాని వివరాలు ఈ ప్రజాగలం, సూపర్ 6 అవన్నీ పేరున అన్నిటినీ కూడా చాలా చక్కగా శివ స్టడీ చేశాడు, మీ అందరికీ చెప్పాడు. ఇవాళ ఇంకా మీరు చేయాల్సింది ఏమిటి? అయిపోయింది, జిల్లా నియోజకవర్గం అయిపోయింది, నా పని అయిపోయింది. ఇక ఈయన పని ప్రారంభం. 2 మండలాలకు వెళ్ళాలి, టౌన్లో ఉండాలి, ఈ మీటింగులు జరపాలి. మళ్ళా గ్రామ స్థాయిలో కూడా మండల ప్రెసిడెంట్ గారిని, కరువ నాయకుల్ని, మున్సిపల్ చైర్మన్ గారిని వార్డుకి పంపేటటువంటి కార్యక్రమం చేయాలి. మనం చేయాల్సింది ఒకటే. ఈ చిత్రం ఏంటంటే ఒకసారి భలే విచిత్రంగా అనిపిస్తుంది. మన మేనిఫెస్టో పట్టుకుని గడపకు తిరిగాం. ఇప్పుడు ఆల్ మేనిఫెస్టో పట్టు గడప అదేంటంటే, అయ్యా మా మేనిఫెస్టో ఇది, మేము అన్నీ చేసాం చూసుకోండి అని. వీళ్ళ మేనిఫెస్టో ఇది, దీనిలో ఏమి చేయలేదు చూడండి. ఇది వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని మనం చేస్తున్నాం. ఇవ్వడానికి ఇచ్చారు 3 పేజీలు 4 పేజీలు చాట భారతం అంతా ఇచ్చారు. ఏది సక్రమంగా చేయలేదు. చేసేసినట్టు నటిస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. గ్యాస్ అన్నారు. 1,59,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. నేను చెప్పిన లెక్క కాదు ఇది, ప్రభుత్వపు లెక్క. 1,59,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉంటే 30-40 ఇచ్చారు, అయిపోయింది అన్నారు. అంతే, అయిపోయింది. ఇంకా మాట్లాడే నాలుగు మందం అన్నారు. ఇవాళ అమ్మఒడి కూడా, తల్లికి వందనం కూడా అదే పద్ధతుల్లో చేస్తున్నారు. పత్తి అయిపోయింది నమ్మండి అని చెప్పేటటువంటి ప్రయత్నం, దానికి తగ్గట్టుగా పత్రికలు కూడా రాసేటటువంటి ప్రయత్నం. ఇవాళ ఒక వార్త చూశాను, చాలా ఆశ్చర్యం వేసింది. గంజాయి పంట బాగా తగ్గిందంట ఏజెన్సీ ఏరియాలో, ఈనాడులో రాస్తున్నాడు. మరి ఆ పంట తగ్గింది లేదు, ఏమన్నా శాస్త్రీయమైనటువంటి కౌంట్ ఏమన్నా చేశాడు? లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు తగ్గింది అనాలంతే. పూర్వం కన్నా తగ్గింది. ఆ మధ్యన హోంమంత్రి గారేమో 6 నెలల్లో గంజాయి లేకుండా రాష్ట్రాన్ని చూస్తా, 6 నెలల్లో గంజాయి ఉండదు అని. 6 నెలలు అయింది, ఇప్పటికి 12 నెలలు అయింది, మళ్ళీ 14 నెలలు అయింది. గంజాయి అంటే తగ్గిందంట సాగు. ఈనాడు సపోర్టింగ్గా రాస్తున్నాడు, ఏమి వార్త తెలియకోకుండానే. ఈ విధంగా సపోర్ట్ చేసేటటువంటి పత్రికలు, మీడియా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. కాబట్టి తాను ఆడిందే ఆట, పాడిందే పాట అనుకుంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత తేలిగ్గా వదిలిపెట్టేటువంటి నాయకుడు కాదు. ఇంటింటికి వెళ్ళి, గ్రామం వెళ్ళి, ఈనాడు కన్నా, ఆంధ్రజ్యోతి కన్నా, TV5 కన్నా, ఈటీవీ కన్నా, ఏబిఎన్ కన్నా ఎక్కువ స్వరంతో మన కార్యకర్తలు వెళ్ళి గ్రామాల్లో తిరిగి ప్రచారం చేస్తారనేటువంటి భావనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని మనం చేస్తున్నాం. తెనాలి నియోజకవర్గంలో కూడా మీరు ప్రతి గ్రామం వెళ్ళి గ్రామ సభలు పెట్టి జరిగినటువంటి విషయాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలని, అలా చేయడం కోసం మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయడం కోసమే ఇవాళ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా మీకు సవినయంగా మనవి చేసుకుంటూ, మీరు చిత్తశుద్ధితో, ద్విగుణీకృతమైన ఉత్సాహంతో గ్రామాల్లోకి వెళ్ళాలని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.